సినీ నేపథ్య గానంలో వాణి జయరాంది ప్రత్యేకమైన వాణి. సౌత్ ఇండియాలో ఏ గాయనీమణికి లేని ప్రత్యేకమైన స్వరం ఆమెది. ఏ భాషలోనైనా అలవోకగా పాటలు పాడగలిగిన గాయనిగా పేరు తెచ్చుకున్నారు. 14 భారతీయ భాషల్లో 20,000కు పైగా పాటలు పాడారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో మధురమైన పాటలు పాడి సంగీత ప్రియులను అలరించారు వాణి జయరాం. సినిమాలతో సంబంధం లేకుండా ఆమె వేలల్లో భక్తి పాటలు పాడారు. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ, గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. సౌత్ ఇండియన్ మీరాగా పేరు తెచ్చుకున్న వాణి జయరాం ఉత్తమ నేపథ్య గాయనిగా 3 సార్లు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. లతా మంగేష్కర్ తర్వాత అంతటి ఘనత సాధించిన నేపథ్య గాయని వాణి జయరాం. 1935 నవంబర్ 30న తమిళనాడులోని వెల్లూరులో దురైస్వామి అయ్యార్, పద్మావతి దంపతులకు జన్మించారు వాణి జయరాం. ఆమె అసలు పేరు కలైవాణి. తల్లిదండ్రులిద్దరూ సంగీత కళాకారులు. దాంతో చిన్నతనం నుంచే వాణి సంగీతంలోని మెళకువలు నేర్చుకున్నారు. 5 సంవత్సరాల వయసులోనే భారతీయ శాస్త్రీయ సంగీతంలోని విభిన్న రాగాలను ఆలపించారు. 8 ఏళ్ల వయసులో మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో మొదటి పాట పాడారు వాణి. 1969లో తొలిసారి కచేరీ చేశారు వాణి. అదే సంవత్సరం జయరాంను వివాహం చేసుకొని ముంబైలో స్థిరపడ్డారు. అంతకుముందు వాణి జయరాం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవారు. భర్త ముంబైలో ఉండడం వల్ల అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. 1971లో విడుదలైన హిందీ సినిమా గుడ్డిలో తొలిసారి పాటలు పాడారు. ఆ తర్వాత వరుసగా హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఆ క్రమంలోనే సౌత్ ఇండియన్ సినిమాల్లో కూడా వాణిని ప్రోత్సహించారు దర్శక నిర్మాతలు. 1973లో తొలిసారి ఓ తమిళ సినిమాలో పాట పాడారు. ఆ తర్వాత కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రంగగల్ చిత్రంలో పాట పాడారు. ఆ చిత్రంలోని పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగులో అభిమానవంతులు చిత్రంలో తొలి పాట పాడారు. ఎప్పటివలే కాదురా, ఎప్పటివలే కాదురా నా స్వామి, ఎప్పటివలే కాదురా, ఈ ముద్దు ఈ మురిపెనే పొద్దు ఎరుగలేరా, ఎప్పటివలే కాదురా నా స్వామి, ఎప్పటివలే కాదురా. ఆ తర్వాత 1975లో వచ్చిన పూజా చిత్రంలో వాణి పాడిన పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. అలా 19 భారతీయ భాషల్లో పాటలు పాడి నేపథ్య గాయనిగా విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అదే సమయంలో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి గాయనిగా స్థిరపడ్డారు. 1980లో కెవి మహదేవన్ సంగీత సారథ్యంలో రూపొందిన శంకరాభరణం చిత్రంలో ఆమె ఆలపించిన పాటలకు గాను ఉత్తమ నేపథ్య గాయనిగా రెండోసారి జాతీయ అవార్డు అందుకున్నారు. 1991లో కెవి మహదేవన్ సంగీతంలోనే స్వాతికిరణం చిత్రంలో పాడిన పాటలకు మూడోసారి జాతీయ అవార్డు పొందారు వాణి జయరాం. ఇక వాణి జయరాం అందుకున్న పురస్కారాలకు లెక్కే లేదు. సంగీత పీఠ్ సమాన్ అవార్డు అందుకున్న పిన వయస్కురాలుగా పేరు తెచ్చుకున్నారు. అలాగే పలు రాష్ట్రాల అవార్డులు ఆమెను వరించాయి. ఫిలింఫేర్ లైఫ్ టైం అవార్డు కూడా ఆమెను వరించింది. తమిళనాడు ప్రభుత్వం అందించే కలైమామణి పురస్కారాన్ని కూడా ఆమె అందుకున్నారు. వాణి జయరాం దంపతులకు పిల్లలు లేరు. ఆ బాధను పలుమార్లు ఆమె వ్యక్తపరిచారు. మళ్లీ జన్మంటూ ఉంటే నేపథ్య గాయనిగానే పుట్టాలని ఆమె కోరుకునేవారు. తరచుగా పాఠశాల పిల్లలతో తన సమయం గడిపేవారు వాణి. జై వాణి ట్రస్ట్ను ఏర్పాటు చేసి దాని ద్వారా బాలికల విద్యకు, వారి సంరక్షణకు నిధులు సమకూర్చేవారు. వాణి భర్త జయరాం 2018 సెప్టెంబర్ 24న 80 ఏళ్ల వయసులో మరణించారు. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 24న అనుమానాస్పద స్థితిలో వాణి జయరాం మృతి చెందారు. ఒక బృందావనం